శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంకు ధర్మకర్తగా నియామకం చేయబడినాను. భగవంతుని పేరిట నమ్మకంతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తి వంచన లేకుండా న్యాయంగా నిస్వార్థముగా పక్షపాతరహితముగా భయము లేకుండా అభిమాన దురభిమానులకు తావివ్వకుండా 30/1987 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ధర్మకర్త అయిన నేను. అందరికీ నమస్కారం. పెద్దలు, పూజలు, అనౌన్స్గా ధర్మకర్త మా అందరి చైర్మన్, గోవా గవర్నర్గా వారి అమూల్యమైన సేవలు అందిస్తున్న పూజనీయులు అశోక్ గజపతిరాజు గారికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ, మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు మా అన్న గంటా శ్రీనివాసరావు గారికి, మరొక శాసనసభ్యురాలు పోల లలిత కుమార్ గారికి, నగర అధ్యక్షుడు పట్టాభి గారికి, కోటేశ్వరరావు గారికి, ఈఓ గారికి, ప్రధాన పూజారి గారికి, మీ అందరి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన మీ ఆప్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ అభిమానులు, వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు అశోక్ గజపతిరాజు గారు ఈ టెంపుల్ విషయంలో ఎక్కడా రాజీ పడరు. ఈ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ టెంపుల్ అభివృద్ధి విషయంలో కానీ రాజీ లేకుండా కొన్ని తరాల ముందు వాళ్ళు పెద్దలిచ్చిన ఆస్తులు కానీ అప్పటికీ కూడా ఈ టెంపుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఏదో ఈ టెంపుల్కి మా కుటుంబం చైర్మన్గా అనుమతిగా వస్తున్నదని పదవిగా భావించకుండా ఒక సర్వీస్గా, ఒక సేవగా తీసుకుని వారు ఏదైతే చేస్తా ఉన్నారో వారిని కూడా మీరు ఆదర్శంగా తీసుకుని 18 మంది పనిచేయాలని చెప్పి నేను వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే పెద్దల గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, చాలా పదవులు కానీ హోదా కానీ ఇది ఒక సర్వీస్. ఆ శివరాత్రి అప్పన్న స్వామిని కలగజేసిన ఒక మంచి అవకాశం. ఆ భగవంతుడికి ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం కానీ భాగ్యం కానీ చాలా మందికి రాదు. అది ఈ రాష్ట్రంలో ఈ 18 మందికే వచ్చింది అంటే అది మీ పూర్వజన్మ సుకృతం, మీ కుటుంబం చేసుకున్న పుణ్యం. దాన్ని సక్రమమైన మార్గంలో వాడండి. ఎక్కడా కూడా ఇది పదవుగా మీరు హోదా పెట్టుకోవాలన్న ఒక ఈగోయిస్ట్గా ఎక్కడా కూడా బిహేవ్ చేయకండి. దీన్ని ఒక సేవాభావంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే, గతంలో ఒక బోర్డు ఉండేది గత ప్రభుత్వంలో, దాన్ని ఇప్పుడు తలుచుకోవడం కూడా మహా పాపం. ఎందుకంటే ఎవరైతే చైర్మన్ గారిని అలపెట్టగలరో, చైర్మన్ గారు చెప్పింది చెప్పింది వినకూడదు అన్న ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని వేసిన బోర్డు. అలాంటి బోర్డును చూసిన తర్వాత ఎన్ని పాపాలు చూసా చూడాల్సి వచ్చింది, అన్ని పాపాలను చూసాం. అలాంటి ఒక నటోరియస్ బ్యాచ్ వేశారు. అలాంటిది ఎక్కడా రిపీట్ కాకుండా, ఎక్కడా కూడా ఎవరి పెద్దలకు గౌరవం తగ్గకుండా స్థానిక శాసనసభ్యులు కానీ, ఈఓ గారు కానీ, ప్రధాన పూజారులు కానీ, ఇక్కడ ఎంప్లాయీస్ కానీ, మరి ముఖ్యంగా పెద్దల పూజలు అశోక్ గజపతిరాజు గారి ఆశీస్సులు కానీ, ఆయన మాట కానీ, ఆయన సూచన సలహాలు తీసుకుని మీరు పనిచేయాలి. మీరు తిరిగిపోయి పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా మీరు 10 కాలాల పాటు భక్తుల మనసులో, ఇక్కడ ప్రజల మనసులో ఉండే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మనం కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఈ ప్రాంతానికి ఎప్పుడు ఉండాలని మరోసారి
కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటామన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు గోల్డ్ సప్లై గారిని మాట్లాడవచ్చు. ఓకే సార్. ఓకే.